అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకి మరి అలాగే ప్రాజెక్ట్ 5 టీమ్ సభ్యులకి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అయితే ఇప్పుడు మా ప్రాజెక్ట్ 5 సంస్థ ఎలా స్థాపించాం, దీనికి మా ఇన్స్పిరేషన్ ఎవరనేది వచ్చేసి బాస్ ఫౌండేషన్ అధినేత ఫౌండర్ డాక్టర్ దీపక్ దయానంద్ గారు. ఆయన చేసిన సోషల్ సర్వీస్ కావచ్చు, ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, హెల్పింగ్ నేచర్ కావచ్చు, ప్రజలకు ఏ విధంగా ఉన్నా కానీ ప్రజలకు ఏ విధంగా సమస్యలు ఉన్నా కూడా ఆయన వరకు వచ్చిన వెంటనే తక్షణమే ఆయన యాక్షన్ తీసుకొని, అది కోర్టులో కావచ్చు, కలెక్టరేట్ ఆఫీస్లో కావచ్చు, గవర్నమెంట్ వ్యవస్థల్లో కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ఏ సమస్య అయినా కూడా, ముఖ్యంగా ఆడబిడ్డలకి ఏదైనా సమస్య ఉన్నా కానీ ఆయన దగ్గరుండి ఆ పరిష్కారం సాల్వ్ చేసే వరకు అక్కడి నుంచి వెళ్ళరు. అది ఏ సమస్యల్లో ఉన్నా కూడా సార్ దగ్గరుండి హెల్ప్ చేస్తారు వాళ్ళు. మేము ఆయనతో పాటు ఉండు బాస్ ఫౌండేషన్లో మేము కూడా అందరికి నమస్కారం. ఇందాక మహేష్ చెప్పిన విధంగా నా పేరు దీపక్ దయానంద్. నేను హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. బాస్ ఫౌండేషన్ అనే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ 5 ఇన్ని రోజులు మేము సమాజ సేవ చేస్తూ ఉంటాము. ఈ సేవకు గుర్తింపుగా రీసెంట్గా నాకు డాక్టరేట్ కానీ ప్రదానం చేశారు ఒక ప్రధాన యూనివర్సిటీ నుంచి. కానీ ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా కొన్ని సమస్యలకి ఎటువంటి సమాధానం దొరకవు. అది పేద ప్రజలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మా టీం అందరూ ముందుకొచ్చి సేవ ఒకటే కాదు, సమాజంలో ప్రజల కోసం మనం ఉండాలి, మనం ఏదో ఒకటి చేయాలన్నా ఒక ఆర్గనైజేషన్ పెడదాము, మాకు మీ సపోర్ట్ కావాలి అంటే ఈ ప్రాజెక్ట్ 5 ఆర్గనైజేషన్ అనే ఒకటి స్థాపించాము. ఈ ప్రాజెక్ట్ 5 ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఫార్ ద పీపుల్ అనే ఒక ట్యాగ్లైన్ పెట్టుకున్నాం. ప్రజల కోసం మేమున్నాం అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వచ్చి ఒక 5 అంశాలు ఎంచుకున్నాం. మేము ఇన్ని రోజులు సేవ అనేది సోషల్ సర్వీస్, కానీ ఇది ఏంద్రా అంటే పేదలకు అన్నీ దొరకాలంటే సేవ మాత్రమే కాదు, వాళ్ళ సమస్యలుగా ఉంటాయి. ఆ సమస్యలు పేదలకి అందాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయి లేదనము. మా స్పెషాలిటీ ఏంటి, ఒక న్యాయవాదిగా నాకు తెలుసు ప్రతి ఒక్కటి కోర్టులో జరగవు, కోర్టులో న్యాయం దొరకవు, దొరికినా టేక్స్ టైం. సో మనమంటూ కోర్టులో ఏదైతే పోరాడాలో అది నేను పోరాడతాను, కానీ ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడాలంటే మనకంటూ ఒక ఆర్గనైజేషన్ కావాలి, ఒక టీం కావాలి, ఒక వ్యవస్థ కావాలి. కాబట్టి టీం ముందుకు వచ్చింది, నా అంతు నేను టీం కోసం పనిచేస్తానని చెప్పాము. ఈ ప్రాజెక్ట్ 5 ఒక 5 అంశాలు ఏంటి అంటే విద్య, వైద్యము, న్యాయము, ప్రకృతి, సమానత్వం. సమానత్వం అంటే అందరికీ అర్థం కాదు. సమానత్వం అంటే కులాలు వస్తాయి, మతాలు వస్తాయి. ఇప్పుడు మనం అందరము చూస్తున్నాము, మతాల కలహాలు కావచ్చు, కులాల మధ్య డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కావచ్చు, ఈ హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకుంటూ దీనికి తెలుగులో ప్రాజెక్ట్ 5ని తెలుగులో మేము ఒక నామకరణం చేసుకున్నాము. అది ఏంట్రా అంటే పంచభూతాలు ఎలా అయితే మనకు అవసరమో అలా పంచ సమూహము అని మేము దానికి నామకరణం చేసుకున్నాం తెలుగులో. సో ఈ పంచభూతాలు ఎలా అయితే ఉంటాయో ఈ 5 అంశాలు మన సమాజంలో కానీ ఒక మానవ మనగడకి ఖచ్చితమైన ఈ పైన కనిపిస్తున్న ఈ 5 అంశాలు మేము దీన్ని పెట్టుకొని ఒక కర్తవ్యంగా ఒక మా అంతు సాయం, యువత కావచ్చు, మేము కావచ్చు, మాతో వచ్చిన పెద్దలు కావచ్చు, అందరి సపోర్ట్తో మేము ఈ 5 అంశాలతో ఈ మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్. అవునండి. ఇప్పుడు ఎక్కడైనా స్టేషన్ పోతారో ఏదో అన్యాయమే జరిగింది ఒకరికి, పోలీస్ స్టేషన్ కన్నా సరే, ఒక లాయర్ దగ్గరికి పోతే సొసైటీలో ఒకటి జరుగుతుంది. ఉన్నోనికి ఒక న్యాయము, లేనోనికి ఒక న్యాయం చెప్తుంది. మీరు లేనోనికి న్యాయం చేస్తారా, ఉన్నోనికి న్యాయం చేస్తారా? ఇక్కడ ఒక న్యాయవాదిగా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంట్రా అంటే నీ వద్దకు ఎవరు వచ్చినా, అది అన్యాయం జరిగినోడు వచ్చినా, అంటే పేదవాడు వచ్చినా, డబ్బున్నోడు వచ్చినా, అది అక్యూజ్డ్ అయినా డిసీజ్డ్ అయినా, ఎవరు వచ్చినా నీ దగ్గరికి ఎథిక్స్ ఏం చెప్తారా అంటే నీ క్లయింట్ని నువ్వు సాటిస్ఫై చేయాలా, నీ క్లయింట్కి న్యాయం చేయాలని. కానీ మా సిద్ధాంతం అది కాదు. టోటలీ అగెయిన్స్ట్ దోస్ కాంట్రవర్షియల్ మ్యాటర్స్ మీరు ఏదైతే చెప్పారో అది కాకుండా మా ముఖ్య ఉద్దేశమే పేదవాడు. ఎందుకంటే రీసెంట్గా నేను చెప్పకూడదు ఈ టాపిక్, ఎలా అయితే అల్లు అర్జున్ గారికి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ టాపిక్ మమ్మల్ని చాలా ఏమంటారు కార్నర్ చేసింది అనమాట. అంటే చొచ్చుకుని వచ్చింది. చాలా మంది మెసేజ్ చేశారు, అరే బాబు అల్లు అర్జున్ గారికి అరెస్ట్ చేసిన గంటకి న్యాయం దొరకడం ఏంటి, ఒక పేదవాడు అంటే నేను జై భీమ్ సినిమాను ఉదాహరణగా చెప్తాను ఎందుకంటే అది అందరూ చూశారు కాబట్టి. అంటే ఒక బడుగు బలహీన వర్గం కావచ్చు, ఒక వెనకబడిన తరగతులు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అయ్యా నా సమస్య ఇది, నా తప్పు చేయకపోయినా నేను నాడు ఉండేవాడిని ఎత్తుకొచ్చి నన్ను ఈ పలానా స్టేషన్లో ఉండే క్రైమ్ను నా మీద పెట్టి రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారయ్యా మాకు న్యాయం చేయండి అంటే ఎవడు వినిపించుకోడు, బికాస్ వాళ్ళ కోసం ఎవరు రారని. కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని మేమున్నాము అంటే పేదవాడికి మేమున్నాము అని. యాక్చువల్లీ నాకు చాలా మంది అంటారు నువ్వు ఫీజులు తీసుకోవు అని. ఎందుకు తీసుకోను అంటే మనకు కావాల్సింది ఫీజు కాదు, సాటిస్ఫాక్షన్. ఏంటి నా దగ్గరకు వచ్చిన వాడు అది పేదవాడు సంతోషంగా చిరునవ్వుతో నా దగ్గర నుంచి బయటికి పోతే అదే నాకు ₹1,00,00,000 ఫీజు అని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ బాస్ అనే సంస్థ నేను నిర్మించి 13 సంవత్సరాలు అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే నేను అనుకున్నా పర్సనల్గా చిన్నప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, నేను చూసిన విధానాలు కావచ్చు, పుట్టాము చచ్చామా అని కాకుండా పుట్టి ఏం చేశామా అనేది ఇంపార్టెంట్. మనిషి పుట్టాడంటే ఒక కుక్కలాగానో లేకపోతే ఒక దేవుడు మానవ రూపాన్ని మనకి ఇచ్చాడంటే ఏదో ఒకటి మనం చేసి వెళ్ళాలి. కాబట్టి నా అంతు 100% నా పక్షం మీరు అడిగినట్టు ఎవరికి పక్క మీరు సమానత్వం అనే నిలబడతారంటే నేను పేదవాడి పక్షాన్ని నిలబడతాను అని మీ ముఖ్యంగా చెప్తున్నానండి. ఓకే, ఇంకోటి క్వశ్చన్ అండి. సార్ సొసైటీలో ఒక రోగి సార్ బాగలేదని గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి సాటిస్ఫైడ్ కాదు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పోతారు. వాళ్ళని పీల్చి పిప్పి ఒక జలగలాగా పీల్చి పిప్పి చేస్తున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం చేసింటారు కదా డాక్టర్లు, ప్రైవేట్ నర్సింగ్. బాధ్యతలు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏం న్యాయం చేయగలరు చెప్పండి. 100% చేస్తాం సార్. మా అంశంలో మీరు అడిగిన అంశం హెల్త్, ఇవన్నీ చూసాం కాబట్టి వ్యక్తిగతంగా మా సభ్యులు అందరూ ఈ విషయంలో కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చాయి. మేము చాలా హాస్పిటళ్ళ మీద మీరు అన్నట్టు అర్జీలు పెట్టి హాస్పిటల్ సీజులు చేపించి ఇట్లానే పేదవాడు వైద్యం వాడు డబ్బు పెట్టిన కార్పొరేట్